ఉన్నాము. రాత్రి గ్రామంలో పంచాయతీ మీటింగ్ పెట్టారు. పంచాయతీ మీటింగ్ పెడితే పొలం చేసుకునే వాళ్ళు ఎవరు పంచాయతీ కాడికి రాలా. ఈ పొలం గురించి మా ఊరు పెద్ద కాపులు అందరూ వచ్చి ఎంత పోరాన్నా కూడా పొలం చేసుకుని తినేవాళ్ళు మీటింగ్ కాడికి రాలా. ఇక్కడ కావలికి ఎంఆర్ ఆఫీసుకు పోవాలి, ఆర్డీ ఆఫీసుకు పోవాలని చెప్పి ఊరు దూరం వేసుకుని చూసినా కూడా వాళ్ళు ఎవరు రాలా. దొంగలాగా దాచుకుని ఉండరు. మా పొలాలు మాకు కావాలని మేము ఎంతో పోరాడుతున్నాం సార్. తీసుకున్న కాపులు మేము పడే బాధలకు వాళ్ళు బాధలు పడి ఆడవాళ్ళు ఇంతలా బాధలు పడుతున్నారని పంచాయతీ మీద చిన్న కాపు పెద్ద కాపు 4 గ్రామంలో కాపులు అందరూ వచ్చిండ్రు. వీళ్ళు ఆర్డీ ఆఫీసులో మాకు సాయం చేస్తానని మా కాడ ఖాతాలు తీసుకున్నారు. ఎంఆర్ఓ కాడకు పోతే ఎంఆర్ఓ కూడా మాకే సాయం చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడు. ఇది సర్వే చేస్తానండి. ఇప్పుడు సర్వే చేసిండేది 160 ఎకరాలు చేసి ఉన్నాడు. ఇంకా ఉండేది అవన్నీ ఒక రోజు పోయి మళ్ళీ అవి కూడా సర్వే చూసి మీకు మీ పొలాలు మీకు ఇస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చాడు. మాకు ఎంఆర్ చెప్పారు. పంచాయతీ పోరంబోగు శివాయిలు మా మహిళా మండలాలు అది ఇయర్కి జామాలు మొక్కేశారు సార్. వాళ్ళు 190 ఎకరాలు కాబట్టి అది కొన్ని రోజులు గడిచింది. గడిచిన తర్వాత కొంతమంది ఒక 50 మంది 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అటు ఆక్రమించుకుని వాళ్ళు దోసుకుని వాళ్ళు పెద్దలు అవటానికి వాళ్ళు ఆక్రమించుకుని పోరాడుతున్నారు సార్. మా వాళ్ళు అందరూ పంచాయతీ మొత్తానికి మహిళా మండలాలు అందరూ రావాలని మా కోరిక. ఆ పొలాలన్నీ మహిళా మండలాలుగా చెందాలని మా కోరిక. అది మేము మొత్తం వచ్చిన్నారు. అయినా ఎంఆర్ఓ చెప్పింది మాత్రం మీ ఎంత భూమి ఎంతది 100 ఎకరాలు సర్వే చేస్తున్నారు. ఇంకా 100 ఎకరాలు ఎంతో ఉందని చెప్పారు. అది కూడా చేస్తాము. మీకు ఎంతవరకు మనం ఎంత ఆశిస్తున్నాము, మనకు వచ్చేది మనం తీసుకుందాము, మీకు ఇప్పిస్తాము అని ఎంఆర్ఓ చెప్పారు. సరే అదే విధంగా ఆర్డీ దగ్గరకు వచ్చాము. అదే లెటర్ ఇచ్చి మరి చెప్పాం. శనాపల్లి రోటపాలెం పంచాయతీ మేము గ్రామ కాపులు వచ్చాము అని చెప్పి ఆర్డీ కూడా అది సరేలే చేస్తామని చెప్పారు. అది నమస్తే సార్.